హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉమా ఫ్రమ్ అమ్మమ్మ ఉషోదయం విన్ని నవోదయం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడే వండర్ఫుల్ వీడియో. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు పాలు బెల్లంతో చేసే పాయసాన్నం, అలాగే పొంగలి అని కూడా అంటాం కదా, దాని తయారీ విధానం చూద్దాము. ఓకేనండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. ఒక చిన్న టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను, అలాగే హాఫ్ గ్లాస్ నేను సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సగ్గుబియ్యం వేయడం వల్ల అమ్మవారికి ఇష్టమని కూడా నేను విన్నానమాట. సో అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. అలాగే దీనిలో పెసరపప్పు వేస్తున్నాను. నేనైతే పెసరపప్పు వేస్తానండి. ఎప్పుడైనా ఎటువంటి పొంగల్ చేసినా కూడాను పెసరపప్పే యూజ్ చేస్తాను. కొంతమంది శనగపప్పు కూడా యూజ్ చేస్తారు. మీ ఇష్టం, మీరు ఎలా తినాలనుకుంటే అవి యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే పెసరపప్పును కూడా హాఫ్ కప్ తీసుకున్నాను. వీటన్నింటినీ శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే మనం పొంగల గిన్నెకి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఒక 5 పోగులున్న దారం తీసుకొని ఒక తమలపాకు అయితే కట్టుకున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద పెట్టేసుకొని దీనిలో ఆవు పాలు అయితే పోసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా ఆవు పాలు పోసుకున్న తర్వాత 1 లీటర్ ఆవు పాలు తీసుకోండి. వీటిని మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఓకే, ఈ పాలు పొంగొచ్చేంత వరకు మనం ఈ విధంగా కాచుకోవాలి. మూత పెట్టకుండా పొంగురానివ్వండి. అయితే ఉట్టి పాలు పొంగురాకూడదు అంటారు కాబట్టి దానిలో కొంచెం నేను ఈ నానబెట్టుకున్న బియ్యం మిశ్రమం ఉంది కదా, ఈ బియ్యం మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే షుగర్ని కొంచెం 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే స్వీట్ పాలు పొంగటమే మంచిది అంటారు కదా, అందుకోసం. ఓకే, ఇందాక వీడియోలో కూడా నేను శ్రావణ మాస పూజ విధానంలో కూడా ఈ క్లిప్పింగ్ అయితే చూపించడం మర్చిపోయాను. మనము ఈ విధంగా స్టవ్ను కూడా చక్కగా కడుక్కొని ముగ్గులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనము స్టవ్ని కూడా అంటే పొయ్యిని గౌరీదేవిగా భావిస్తాం కదా, అందుకోసమని ఇక్కడ స్టవ్ను కూడా ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి పండుగ సందర్భంలో. అలాగే ఇలా పాలు అనేవి పొంగిపోవాలండి. పాలు అనేవి మనకి ఇక్కడ పొంగు రావాలండి. పొంగు వచ్చేటప్పుడు గబక్కన ఆపుతూ ఉంటారు, అంటే తగ్గిస్తూ ఉంటారు. అలా చేయకండి. పొంగు అనేది మనకి క్రింద స్టవ్ మీద అయితే పడాలండి. ఆ విధంగా పడడం వల్ల మనం సూర్యభగవానుడికి నివేదించినట్లు అనమాట. అంటే అగ్నిదేవుడికి సూర్యభగవానుడికి నివేదించినట్లుగా అనుకోవాలి. ఓకే, ఇక్కడ బెల్లం చూస్తున్నట్లయితే అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. ఆ విధంగా పాలు పొంగొచ్చాక దానిలో నేను బియ్యం వేసాను కదండి. తర్వాత మూత పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక పొంగు అయినా సరే 2-3 పొంగులైనా సరే ఈ విధంగా మనము స్టవ్ మీద పడే విధంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడే మనము తయారు చేస్తున్న మిశ్రమం ఏదైతే ఉందో అది మనం సూర్యభగవానుడికి అగ్నిదేవుడిని సంతృప్తిపరిచినట్లు అనమాట. ఓకే, ఈ విధంగా మనము బెల్లం అనేది కొంచెం వాటర్ పోసుకొని పక్కన కరగబెట్టుకోవాలండి. ఆ కరిగించుకున్న తర్వాత ఆ వాటర్ని దీనిలో యాడ్ చేసుకుంటాము. అంతేగాని విడిగా వాటర్ అనేది ఇంకా యాడ్ చేయకూడదు. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాము. దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే కిస్మిస్, ఇక్కడ నేను నల్ల కిస్మిస్ తీసుకున్నాను, వీటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనండి, పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత దీన్ని తీసేసుకోవాలి. ఓకే, లాస్ట్లో అమ్మవారికి నివేదించేటప్పుడు దీనిలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని నివేదించుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసాన్నం అయితే రెడీ అయిపోయింది. నేనైతే పొంగలి అంటానండి. ఓకే, పొంగలి రెడీ అయిపోయింది. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.